నరసరావుపేట విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ డిఏలు, పదోన్నతులు, పాత పెన్షన్, ఆరోగ్య పాలసీ, ఖాళీల భర్తీ, ప్రైవేటీకరణ నిలిపివేత తదితర 20 డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరింది. ముజఫర్ అహ్మద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 రాష్ట్ర అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు విద్యుత్ రంగంలో షిఫ్ట్ ఆపరేటర్లు కానీ, అదేవిధంగా వాచ్మెన్లు కానీ, కొత్తగా తీసుకున్న ఆపరేటర్లు కానీ పెరిగిన ధరల్లో వేతనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మారిన పరిస్థితుల్లో మీటర్ రీడర్సు, బిల్ కలెక్టర్సు అనేక మంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నా సరే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు. డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అదేవిధంగా కొత్త ఆపరేటర్స్కి అయితే ఫీల్డ్ అసిస్టెంట్లకు 21,000, 18,000 మాత్రమే ఇస్తున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ కటింగ్ పోగా అచ్చం మనకు మిగులుతుంది 16,000 మాత్రమే. కంప్యూటర్ ఆపరేటర్స్కి, ఏటీపీ ఆపరేటర్స్కి 8,000, 10,000 ఇస్తున్నారు. 21,000 కోట్ల రూపాయలు భారాలు వేసిన డబ్బులు ఎటుపోయింది?